ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు ఆందోళనకు దిగారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఇప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పుల బాధతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒక్క పెండింగ్ బిల్లు కూడా చెల్లించలేదని విమర్శించారు. సర్పంచుల ధర్నా నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ ఎదురుగా సర్పంచులు పడుకొని నిరసన చేస్తున్నాడు. అసలు 14 నెలలు అయితేనా కూడా ఎందుకు బిల్లులు పెండింగ్ విడుదల చేస్తలేరని ఇప్పటికే తెలుపుతారు. మనతో సర్పంచులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందామా. మీనాక్షమ్మ మమ్మల్ని ఆదుకోవాలని ఇవాళ గాంధీ మార్గంలో మేము పనిచేసినాం. మేము గాంధీజీ కళల కన్నా స్వరాజ్యాని కోసం పనిచేసినాం కాబట్టి గాంధీవాది మీనాక్షమ్మ మా పెండింగ్ బిల్లు ఇప్పాలని మేము వేడుకుంటున్నాం. మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని బిల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనం అడుగుతున్నాం. మీరు ఇప్పుడు కలవడానికి పోలేదా? ప్రజాభవన్ పోయినాం, కలిసినాం, ఎవ్వరు లేరు ఆడ. ప్రజాభవన్ లో వెంటనే సమస్య పరిష్కారం అవుతారు కానీ పరిష్కారం అయితలేవు. ఈ ప్రజాభవన్ లో 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా పరిష్కారం గారందుకే ఇలా పట్టుకొని నిరసన తెలుపు. సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టట్లేదా? పట్టడం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు. ఇది దోపిడీ పాలన, ఇది దొంగల పాలన, ఇది ప్రజలను హింసించే పాలన, పాపిష్టి పాలన జరుగుతుంది. ఈ పాపిష్టి పాలనలో మేము అన్యాయం అయిపోయినాం. మా సర్పంచులను ఆదుకోవాలని మీనాక్షమ్మ గాంధీవాదంలో ఉన్నది కాబట్టి మా బిల్లులు చెల్లించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలని కోరుతున్నాం. ఏదైతే సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మీరు చేస్తున్న ధర్నాకు ఇప్పటికి ఎందుకు స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చే ముందు ఇది ప్రజల పాలన అని ఎన్నో నీతి వాక్యాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సర్పంచులు సావుకు కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా చనిపోయిన సర్పంచులందరికీ నష్టపరిహారం కింద మనిషికి ఒక గంటకి 50 లక్షల చొప్పున ఇచ్చేసి పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఇదివరకు ఎన్నోసార్లు ఉప ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ఎన్నోసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసారైనా కూడా మా యొక్క బాధలు కనుకరించి బిల్లులు విడుదల చేయాలని ప్రజాభవన్కి రావడం జరిగింది. పేరుకే మాత్రం ప్రజాభవన, ఆ లోపల ఏది ఉండదు, పరిపాలన అనేది ఏమి ఉండదు. రాక్షస పాలన కంటే అవపడుతుంటే తప్ప ప్రజలను ఆ రోజు పనులు కనుక చేయకపోతే సస్పెండ్ చేసేది. అధికారుల ఒత్తిడికి భయపడి గ్రామాలలో అనేక రకాలుగా ట్రాక్టర్లు పెట్టి చెట్లు పెట్టడం జరిగింది, మొక్కలు పెంచడం జరిగింది. కాబట్టి ఈ సావుకు కారణము ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఈరోజు ప్రతి ఒక్క సర్పంచ్ చచ్చిపోయిన వాళ్ళందరికీ 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ బిల్లులు విడుదల పోవడానికి కారణం ఏంటి? సర్పంచులు ఆర్థికంగా లేని పేద వర్గాలకు చెందినటువంటి సర్పంచులు అభివృద్ధి చేశారు, గ్రామాలు రికార్డులు చేసినారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి, అయినా కూడా ప్రతిసారి అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేస్తా ఉన్నారు. అందుకోసం ఇవాళ మాకు నమ్మకం ఏంటంటే ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి మేడం గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో మాట్లాడి మా సర్పంచ్ రాజు నిధులు ఇప్పిస్తారని మేము నమ్మి విశ్వాసంతో ఈ రోజు మీనాక్షి మేడం గారికి దండం పెట్టి సర్పంచులను ప్రాధాన్యపడతా ఉన్నాం. ఏదైతే నటరాజు మీనాక్షి గారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిళ్ళు, తమకు ఏదైతే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని నటరాజు మీనాక్షి మేడం గారిని వారిని ఇప్పటికే కోరుకుంటున్నారు. సర్పంచుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనీసం ప్రభుత్వం కన్నెత్తి కూడా చూస్తలేదు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా చేపడతలేదు. ఇలాగే ఈ పరిస్థితి తీవ్రంగా యథావిధిగా ఉంటే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసే పరిస్థితి వస్తుంది. ఓవర్ టు స్టూడియో.